అబ్దుల్ బిన్ వహదుహా ముస్లిహూన్, ఓ ప్రవక్త, పట్టణాలలో నివసించే ప్రజలలో సంస్కరణ ప్రియులు ఉండగా అటువంటి పట్టణాలను అన్యాయంగా తుదముట్టించడం నీ ప్రభువు విధానం కాదు. नबी सल्लल्लाहु अलैहि वसल्लम, आप तरफ ऐसा नहीं है कि बस्तियों में रहने वालों को यूं ही जालिमाना तरीके से हलाक कर डाले, जबकि उन बस्तियों में इस्लाम का काम करने वाले लोग मौजूद हो। हमारा असल मकसद है इस्लाह करना, मंजिल పెంపొందించడం. ఒక మంచి కార్యక్రమము, ఒక 30 రోజులు రంజాన్ మాసంలో ఉపవాసం ఉండి ఈద్ తర్వాత కూడా ఒక అరైవారి కార్యక్రమం, అందరినీ సపండ వర్గాన్ని అందరినీ కూడా కులమతాల ఖచ్చితంగా ఒక్క వేదిక మీదకి చేర్చి ఒక సోదరి భవనంతో రంజాన్ అంటేనే ఒక పవిత్రమైనటువంటి ఖురాన్ ఆవిర్భవించినటువంటి దినంలో రంజాన్ మాసం పుట్టింది. ఖురాన్ అంటే మనకు అందరూ కూడా తెలుసు ఎంత పవిత్రమైనదో. ఖురాన్ గ్రంథంలో ఒక భాష ఉంటుంది, మానవులంతా కూడా మనంతా కూడా ఒకటే, ఒకరికొకరికి ఒక విధానం ఉంటుంది, కానీ మనమందరం కూడా ఒకే వృక్షంలో ఉంటామనేది చెప్పుకునేటటువంటి అర్థమే ఖురాన్ చెప్పినటువంటి మంచి ఇది. దాని అందరూ కూడా ఒక సోదరి భావంతో కొంతమంది చేసుకున్నారు. రంజాన్ అనేది ఓ కుటుంబ సభ్యులే కాకుండా వాళ్ళ ఫ్రెండ్సే మనకు కావాల్సినటువంటి బంధుమిత్రులతో కాకుండా మన ఫ్రెండ్సే కాబట్టి వీళ్ళ పరుగు బలహీనాలు కానీ అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి వారిని కూడా తమ ముందు సహాయ సహకారాలు చేసుకుంటూ అందరూ బాగుండాలా. రంజాన్లో మనకు చేతినంత వరకు పేద పరుగు బలహీన సహకారం చేయాలనేది మన మైనార్టీ సోదరులు అన్నట్టు కఠోర తీసుకున్న ఖురాన్ చెప్పినటువంటి దాంట్లో ఒక చిన్న అబద్ధం కూడా ఆడకుండా ఒక మంచి దీక్షతో ఒక పవిత్రమైనటువంటి ఈ 30 రోజులు చేసి ఈ రోజు ఒక మంచి కార్యక్రమం చేయడానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలకు ముందు కూడా ఖచ్చితంగా ఇంకా కూడా నా ముందు కూడా నేను మీకు ఏ అవసరంలో దానికి తప్పకుండా సహకారం చేస్తాను. దాంట్లో డెవలప్మెంట్ మాత్రం మీరందరూ కూడా కూడా ఇదే కాకుండా చెప్పి ఉన్నారు. ఈరోజే ఫ్లైఓవర్ నడిపే ఉదయం అభివృద్ధి కానివ్వండి, అమీర్ కానివ్వండి, రావుపల్లి వీళ్ళందరూ కూడా వచ్చి అధికారులను అందరూ కూడా తెచ్చి ఏ విధంగా చేస్తే బాగుంటుందో, దాని సైజ్ ఎక్కువ ఉంటుంది, ఇదంతా కూడా డిస్టర్బ్ అయిన కూడా దాన్ని తగ్గించి ఎవరికి కూడా ఏ ఇల్లు కూడా డ్యామేజ్ కాకుండా మళ్ళీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి సహకారంతో దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజే ఇప్పుడు అందుకే మాకు ఏంటంటే ఇప్పటివరకు అధికారులకు అందరితో కూర్చొని మాట్లాడడం జరిగింది. దాంట్లో మీరందరూ కూడా అందరూ భావించదు లేట్ అయినందుకు మీరందరూ క్షమించాలని చెప్పి కూడా దాంతోపాటు తాండూరుని అభివృద్ధి ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే చెప్పి ఉన్నామో ఖచ్చితంగా తాండూరుని మార్పు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన దగ్గరనే ఉన్నారు. ఇప్పటికే విసిరిపై వాటర్ ఇబ్బంది ఉన్నా కానీ మళ్ళీ ఒక 40 సంవత్సరాలు చేసినటువంటి సాధన పైప్ లైన్ ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నటువంటి మోటార్స్ కూడా ఏదైతే ఓల్డ్ మోటార్స్ ఉన్నాయో అవన్నింటినీ కూడా మళ్ళీ మార్పు చేస్తూ దాదాపు 60 కోట్ల రూపాయలు అవుతున్నాయి. దానికి మన గౌరవ ముఖ్యమంత్రి ఒక శాంక్షన్ కూడా జరిగింది. దాంతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ సమ్మర్ వరకు కొత్త పైప్ లైన్తోని కొత్త వాటర్ ఫిల్టర్ పెట్టుకొని మనకు కావాల్సినటువంటి, ఎందుకంటే టౌన్ కూడా పెరుగుతూ ఉన్నది. టౌన్ పెరిగే కొద్ది ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ కానీ వాటర్ ట్యాంక్స్ పోలీస్ ట్యాంక్స్ కూడా తక్కువ ఉన్నాయి. దానికి కూడా 30 కోట్ల రూపాయల వరకు పోలీస్ ట్యాంక్స్ కూడా కంప్లీట్ శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఒక 2 ట్యాంక్స్ ఆల్రెడీ అందులో శాంక్షన్ స్టార్ట్ కూడా జరిగింది, స్టార్ట్ కూడా అయిపోయి వీళ్ళే కూడా ఈ 15-20 డేస్ వైఎస్ఆర్ ట్యాంక్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడం. ఇంకా కూడా అమీర్ కానీ చాలా మటుకు ఈ ఓల్డ్ తాండ్ల డ్రైనేజెస్ కానీ రోడ్ల వ్యవస్థ కూడా చాలా బాగా చెప్పారు. కంప్లీట్ అప్పుడు కూడా మున్సిపల్ అధికారులను కూడా పిలిపించి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. దాదాపు ఓట్లకే ఈరోజు వాళ్ళు 65 కోట్లు అడిగారు. మీకు ఎన్ని డబ్బులైనా సరే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా చేయమని చెప్పి కూడా ఆదేశాలు కూడా జరిగింది. తప్పకుండా మీకు ఎలక్షన్స్ ముందు ఇదే పక్షాలలో ఆ రోజు చెప్పి ఉన్నాం. ఖచ్చితంగా మార్పు కావాలా, రావడానికి అభివృద్ధి నష్టాలని చెప్పి
మీరందరూ కూడా ఆ రోజు చెప్పిళ్ళు. మీకు ఆ రోజు పాటించిన ప్రకారమే ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత ఒక ఎమ్మెల్యేలను ఖచ్చితంగా తీసుకొని మైనారిటీ సోదరులను కూడా ఈదలకే కానివ్వండి, స్కూల్స్కే కానివ్వండి, కొన్ని ఐటీఐసీ కానివ్వండి అడిగిన వాళ్ళు అడిగినటువంటి వారిని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఒక ఏటీసీ సెంటర్ అక్కడికి ప్రారంభం చేసుకోవడం రేపు అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈదిగల కమిటీ కూడా దాదాపు ఇప్పటికే ఒక 4 కోట్ల రూపాయలని అకౌంట్స్ పెట్టి అన్నింటి కూడా ఛాన్సెస్ పెట్టడం జరిగింది. అవి కూడా త్వరలో వస్తాయి. ఇంకా కూడా ఎక్కడ అవసరం కానీ మైనార్టీ సోదరులకు ఎక్కడి గ్రామంలో తాండూరు టౌన్లోనే కాకుండా తాండూరు నియోజకవర్గంలో ఎక్కడ అవసరం కానీ తప్పకుండా చేస్తానని చెప్పి కూడా వేదిక అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం తాండూరులో 94 ఎమ్మెల్యే గెలిపించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కసారి మధ్యలో రాలేకపోయినా అక్కడ మల్లికార్జున ఎలక్షన్ నాకు లాస్ట్ రాలేదు. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి హిందువులు ముస్లింలు అందరూ కూడా ఈ రంజాన్లో పాల్గొని మరి మనందరూ కూడా తాండూరులో కలిసిమెలిసి తాండూరుతో పాటు దేశం అంతా కూడా హిందువులు ముస్లింలంతా కూడా కలిసినటువంటి దేశం ఇది. ఈ భారతదేశంలో మరి ప్రపంచానికి ఆదేశే విధంగా ఈ భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయి. మరి ఇంత పెద్ద మతాలు ఉన్నటువంటి దేశం ఎక్కడ లేదు, మన భారతదేశం ఉన్నది. ఈ భారతదేశంలో ఇన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా హిందువులు రకరకాల హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ కూడా మనమంతా కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉన్నాం. మరి ఈ భారతదేశంలో మనంతా ఉండడం కూడా మనందరూ అదృష్టం. అంటే ఇప్పుడు పెద్దలు చాలా విషయాలు చెప్పినారు. మన తెలుగులో స్పష్టంగా మేము కూడా అందరూ స్పష్టంగా చెప్పలేనటువంటి విషయాలు కూడా పెద్దలు వాళ్ళు చెప్పడం చాలా సంతోషంగా. మంచిది పెట్టుకొని చెడేదైతే ఉందో విడిచిపెట్టి మరి ముందు పోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి వాళ్ళైతే విషయం కూడా మనందరం పాటించవలసిన అవసరం లేదు. మరి ఏదైతే కోపం ఉన్నా కూడా మరి కోపాన్ని వదిలిపెట్టి మరి ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. నిజంగా కూడా మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత గౌరవం మనకు దక్కుతుంది. కాబట్టి మనం అందరి ఇవన్నీ కూడా పాటించవలసిన అవసరం ఉన్నది. మరి మీరందరూ కూడా 12 రోజుల పాటు చాలా మరి ఉపవాసం నుండి మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దైవం ఏదైతే మన అల్లాహ్ గౌరవం అనుకోండి. మరి హిందువులందరూ కూడా దసరా పండుగ సందర్భంగా ఉగాది పండుగ సందర్భంగా హిందువులు ముస్లింలు అందరూ కూడా కలిసిమెలిసి ఉండడం మనందరూ కూడా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా మైనార్టీల పట్ల చాలా మంచి కార్యక్రమాలు తీసుకొని ముందు పోతున్నారు. మరి ఈ సందర్భంలో మనం అభివృద్ధి కార్యక్రమాలు అవి చేసామని చెప్పే సందర్భం కాదు. మరి నేను లాస్ట్గా మీకు అందరికీ చెప్పేది ఏంటంటే మనకు ముఖ్యమంత్రి గారు మైనార్టీల పట్ల చాలా కార్యక్రమాలు తీసుకొని ముందు పోతున్నాం. మామూలుగా తప్పకుండా మీకు ఏ విషయంలో మీకు అండగా ఉండాలని చెప్పుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం ఇదే విధంగా తాండూరుతో పాటు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం అంతా కూడా హిందూ ముస్లింలు కలిసి ఉండి మంచిగా తెలియజేసుకొని చెడును దూరం చేయాలని చెప్పుకుంటూ ఈ అవకాశం అందరినీ నమస్కారం చెప్పుకుంటున్నాను. तांडूर के हर मुसलमान के घर में हिंदू क्रिश्चियन सिख को आप बुलाकर आप छोटी गैदरिंग कर रहे हैं, वो इस गैदरिंग से ज्यादा अच्छी है। हमारे हर ड्राइंग रूम को, हमारे हर डाइनिंग टेबल को सबके लिए ओपन होना चाहिए। अच्छा, प्रॉब्लम ये है कि हम लोग इस बात को क्यों वैल्यू नहीं देते हैं, मुझे नहीं समझ में आता है। मैं अपने ऊपर जब सोचता हूँ तो मैंने काकतीय यूनिवर्सिटी एमएससी किया है, उसके बाद तकरीबन नामुमकिन फैसले और आज भी है, मैं उनसे दूर पे अटैच हूँ। देयर आई समिति डिपार्टमेंट ऑफ हिंदी इंक्लूड्स अबाउट 80% non-Muslim. For 4 years I was head of the department. So everyone is loving me, everyone has certain affection with me as a teacher or as a friend or as a classmate or as a neighbor. How can I think about otherwise about these friends? Or they will think about in other way about me. First thing is security. If I have any channel, मैं आपको पक्का बोलता हूँ, मेरा फ्रेंड संतोष रेड्डी पहले आके जुड़ बैठा है। कुछ भी हो, संतोष का देहांत हो गया, वो मेरा एमएससी का फ्रेंड,
मेरा रूममेट, और उसने मुझे ऐसे टाइम पे जो है ना हेल्प की थी जब मुझे रूम नहीं मिल रहा था। एंड आई वाज वरीड कि काका जी और ओनली 19 रुपीस पर डे रखा किया। तो ऐसे में अगर मुझे संतोष का जो है अगर हेल्प की तो क्या मैं संतोष को कहीं भूल सकता हूँ? नहीं होगा। तो ये तो हमारी जो फैब्रिक है, सोशल फैब्रिक है, ये फैब्रिक को हमारे जो फेस्टिवल है यही बचाने वाले हैं। पूरे इंडिया में हमें एक कल्चर होना चाहिए कि दिवाली हो, होली हो, क्रिसमस हो, या इससे भी हटके मैं एससीज, एसटीज और बीसीज के फेस्टिवल की बात कर रहा हूँ। हम लोग सारी चीजों को भूल कर सिर्फ फेस्टिवल को अगर सेंटर पॉइंट बनाएंगे, कॉमन मिनिमम प्रोग्राम फॉर ऑल बियॉन्ड पॉलिटिक्स एंड पॉलिटिकल रिलेशनशिप, इसमें एक दूसरे के साथ कम्युनिकेशन, अरे मीठा खाएंगे और एक दूसरे के लिए फेस पर स्माइल लाएंगे। एक हदीस है प्रॉफेट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने कहा, तबस्सुम का भी मज़ा अभी कर सकता है, अपने भाई के लिए चेहरे पे मुस्कुराहट भी जला सकता है। चैरिटी भी विद अ स्माइल फेस इज चैरिटी। प्रॉफेट मोहम्मद टोल्ड इज स्माइल फॉर योर नेबर, स्माइल फॉर योर फ्रेंड, इट इज चैरिटी। इस चैरिटी में तो पैसा भी खर्च नहीं होगा। तो एक ऐसे कंट्री में जहाँ विराट कोहली के हम सब दीवाने हैं, सचिन तेंदुलकर के हम सब दीवाने, अजहरुद्दीन के हम सब दीवाने हैं, मोहम्मद सिराज के हम लोग दीवाने, तो खेल में हम दीवाने हो सकते हैं लेकिन कॉमनवेल्थ में नहीं होंगे। ये अजीब हमारे लिए मेरा प्रॉब्लम। लेकिन मैं आपको बोलता हूँ, कैन वेरी प्राउड ऑफ बीइंग एन इंडियन एंड बीइंग ए तेलंगाना। मैं बहुत खुश हूँ, दुनिया का सबसे अच्छा हिस्सा मानता हूँ बीइंग इंडियन। एक ऐसा कंट्री जहाँ मैं एक्सप्रेशन की आज़ादी हूँ, जहाँ का कॉन्स्टिट्यूशन मुझे मेरे रिलीजन पर टॉक करने की इजाजत देता है, जहाँ I can discuss, I can create the narratives and discourse, positive discourse, with my fellow beings। ये ऐसा नहीं है किसी मुल्क में। अब मैं आपसे कहता हूँ कि एक जमाना था वेस्ट जर्मनी और ईस्ट जर्मनी के दरमियान वॉल ऑफ बर्लिन, उन्होंने तोड़ दिया। हम क्यों नहीं तोड़ रहे? ये हमारा प्रॉब्लम, हमें भी तोड़ देना चाहिए। मैं तो पूरे बड़े समीरे हिंदुओं का अखंड भारत का जो है निर्भर करता हूँ। ये सारे ये क्या है, कोई अलग नहीं। दूसरी इंपॉर्टेंट बात करो कि हम मुसलमान थोड़े से गिल्टी भी कि हमने हमारे घर मुस्लिम भाइयों को, हिंदू भाइयों को रमजान का जो इंट्रोडक्शन दिया है वो बहुत गलत है। हमारे अजीब रहमान साहब आपको बता रहे थे वो बहुत प्यारी बात है, लेकिन हम जो इंट्रोडक्शन हमारे नामों से नजर को दे रहे, रमजान इज मतलब मंदी, रमजान इज मतलब बिरयानी, रमजान इज मतलब दलीम, रमजान इज मतलब फ्रूट, रमजान इज मतलब परचेजिंग, शॉपिंग एटसेट्रा, रात को जागने का, हल्ला गुल्ला करने का। एंड बिलीव होटल बिजनेस में 80% बिजनेस मुसलमान जो चला रहे वो पूरा खाना हमारे नामों से खा रहे हैं। आप जाके देखिए हैदराबाद में पंजाब में पुलिस चौकी पूरे खाना 80% हिंदूज, क्रिश्चियन सब रहेंगे वहाँ और खाएंगे। अब वो कबाब भी आ गए, प्लेटर आ गए। तो हम ये इंट्रोडक्शन दे रहे रमजान में। लेकिन मैं आज बहुत ही ब्रीफ में आपको दो बातें बताऊँ। सर, रमजान के बारे में शायद ये बात आप लोग नहीं सुने होंगे, फर्स्ट टाइम हो सकता है आपको, अगर सुने बहुत अच्छा लगेगा। रोजे का बेसिक असल कंसेप्ट क्या है? रोजा सिर्फ दो चीजों को रोकता है। आप तमाम लोगों से तुरंत महसूस हैं। हमारे मेहमान चीफ गेस्ट डॉक्टर महंत अदर डिग्निटरीज ऑन द डेस्क। हम लोग बहुत सारी ऐसी गैदरिंग करते हैं, जब मौके पर गैदरिंग्स होगी इनका कुछ मजा ही अलग होगा। ये एक सिर्फ जो है फेस्टिवल की गैदरिंग नहीं, बल्कि एक मैसेज ऑफ यूनिटी, म्यूचुअल रेस्पेक्ट, कलेक्टिव रिस्पॉन्सिबिलिटी का ऐलान है। और हम सब यहाँ किसी एक कौम या मजहब की नुमाइंदगी करते हुए नहीं,